నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. ప్రభుత్వం ద్వారా లైసెన్స్ పొందిన మద్యం దుకాణాల్లోనే మద్యం కొనుగోలు చేయాలని జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆర్ఎస్ కుమారేశ్వరన్ కోరారు. మద్యం అనధికార వ్యక్తుల నుండి కొనుగోలు చేయడం ప్రమాదకరమని అన్నారు. వివాహాలు, పార్టీలు తదితర కార్యక్రమాల సందర్భంగా తక్కువ ధరకు మద్యం సరఫరా చేస్తామని చెప్పి మోసం చేయవచ్చునని అన్నారు. నకిలీ మద్యం వల్ల ప్రాణహాని జరుగుతుందని అన్నారు. అనుమానిత వ్యక్తులు కనబడితే తమ శాఖకు తెలియచేయాలని కోరారు. టోల్ ఫ్రీ నెంబర్ 14405 లేదా ఎక్సైజ్ జిల్లా కార్యాలయం 9848203823 నెంబర్కు తెలియచేయాలని కోరారు. అత్తిలి మండలం మారివిల్లిలో శాంతి కమిటీని ఏర్పాటు చేసినట్లు అత్తిలి ఎస్ఎఫ్పి ప్రేమరాజు తెలిపారు. ఆ గ్రామంలో ఇటీవల రెండు వర్గాల మధ్య జరిగిన గొడవల విషయమై ఒకరినొకరు కించపరుచుకుంటూ వ్యాఖ్యలు చేసుకోవడంతో తణుకు రూరల్ సిఐ ఆధ్వర్యంలో శాంతి కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇకపై ఒకరిపై ఒకరు కులాలను కించపరిచేలాగా సోషల్ మీడియాలో వీడియోలు, వ్యాఖ్యలు చేసుకుంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. డాక్టర్ పిఎన్ఎస్ కిరణ్ చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా దివ్యాంగులకు అందుతున్న సహాయ సేవలు అజిరామ జరమని మానవతా విస్తరణ అభివృద్ధి కమిటీ రాష్ట్ర కన్వీనర్ కోడూరు రాధా పుష్పవతి అన్నారు. బుధవారం తణుకు జిల్లా పరిషత్ బాల ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెనుగొండకు చెందిన శ్రీ వాసవి గీత మహిళా సమాజం మహిళల సౌజన్యంతో ముగ్గురు దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, బియ్యం బస్తా, నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా రాధా పుష్పవతి మాట్లాడుతూ దివ్యాంగులు తమ అవసరాలు తీర్చుకునే విధంగా ఫౌండేషన్ అధ్యక్షులు సతీష్ కుమార్ బొల్ల అందిస్తున్న సేవలు ఆదర్శనీయమని అన్నారు. దివ్యాంగుల సమస్యలను గుర్తించి దాతల సహకారంతో వారికి అందిస్తున్న వసతులు ఆలోచింపచేస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ పెనుగొండకు చెందిన వాసవి కిట్టి, పూజా కిట్టి, వాసవి గీతా మహిళా సమాజ మహిళలు దివ్యాంగులకు ట్రైసైకిల్ అందజేయడంతో వారి జీవన శైలిలో ఎన్నో మార్పులు వస్తాయని అన్నారు. దివ్యాంగులను ఆదుకునేందుకు ముందుకు వచ్చి అందించిన మహిళల సాయం అభినందనీయమని అన్నారు. అజ్రం గ్రామానికి చెందిన ఇద్దరు దివ్యాంగ పిల్లలకు ఫౌండేషన్ ద్వారా 10,000 రూపాయల చెక్కు, బియ్యం బస్తా, నిత్యావసర సరుకులు అందజేశారు. కార్యక్రమంలో శ్రీరామ హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ జి సత్యకుమారి, వికలాంగ సంఘ అధ్యక్షులు వేండ లక్ష్మణ్, మానేపల్లి కొండ రాజారావు, తణుకు జగదీష్ పాల్గొన్నారు. కిరణ్ ఫౌండేషన్ అధినేత సతీష్ గారి సహకారంతో పెనుగొండ పూజా కిట్టి, వాసవి కిట్టి, శ్రీ వాసవి గీతా సమాజం వారి సహకారంతో దివ్యాంగులకి, మానసిక వికలాంగులకి కూడా 3 ట్రైసైకిల్స్ని, తర్వాత ఒక 10,000 రూపాయల చెక్కుని, నిత్యావసర సరుకుల్ని కూడా అందించడం జరిగింది. నేను కూడా ఒక సేవా సంస్థకి ప్రతినిధిని. ఈ రోజున సతీష్ గారు ఒక్కసారి మేము చేసే కార్యక్రమాలు చూడండి మేడం అంటే ఇక్కడికి రావడం జరిగింది. ఆయన ఈస్ట్ గోదావరి, తర్వాత వెస్ట్ గోదావరిలోనూ కూడా చాలా సేవా కార్యక్రమాలని చేస్తున్నారు. ఏమీ ఆశించకుండా ఆయన ఇంతమంది దివ్యాంగులకి ఇంతమందిని ఆయన కూడా వాళ్ళ సహకారంతో, అందరి సహకారంతో కూడా ఇక్కడ కాకుండా అనేక ప్రాంతాల్లో ఆయన ఏం చేస్తున్నారంటే ఇలా దివ్యాంగులకి చేస్తున్నారు. సంకల్పం అనే దాంతో 10,000 మంది పైన దివ్యాంగులకి కూడా ఆయన ఆర్థిక సహాయాన్ని వివిధ సంస్థల ద్వారా అందించడం అనేది జరుగుతుంది. మీలాంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం. ఎందుకు అంటే చాలామందికి ఆర్థిక సహాయం చేయాలనే కోరిక ఉంటుంది, కానీ అది సక్రమంగా ప్రజలకి అందించాలనే కోరిక కూడా ఉంటుంది. అటువంటి వాళ్ళకి ప్రజలు ఎప్పుడూ కూడా సహాయ సహకారాలు అందిస్తారు. ఈ సందర్భంగా మరొక్కసారి పెనుగొండ నుంచి వచ్చిన వారందరికీ మరియు సతీష్ గారికి అభినందనలు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని కోర్టులలో ఈ నెల 5వ తేదీన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జిల్లా జడ్జి ఎన్ శ్రీదేవి తెలిపారు. ఏలూరు కోర్టు ఆవరణలోని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ సమావేశ హాల్లో బుధవారం ఈ నెల 5వ తేదీన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ఏర్పాట్లను పాత్రికేయుల సమావేశంలో జిల్లా జడ్జి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి శ్రీదేవి మాట్లాడుతూ రాజీ అయ్యే కేసులను లోక్ అదాలత్ ద్వారా త్వరితగతిన పరిష్కారం చేసుకోవచ్చునని అన్నారు. గత మార్చి 8వ తేదీన ఈ సంవత్సరంలో మొదటి జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని,
5,000కు పైగా సివిల్ క్రిమినల్ కేసులు సదర్ జాతీయ లోక్ అదాలత్లో పరిష్కారమయ్యాయని తెలిపారు. ధాన్యం అమ్మి 2 నెలలు అవుతున్నా అన్నదాతలకు ధాన్యం సొమ్ములు చెల్లించకపోవడం అన్యాయమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. బుధవారం ఏలూరు అనే భవనంలో రైతాంగ సమస్యలపై ఆయన మాట్లాడారు. రైతులు, కౌలు రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మి 2 నెలలు గడిచిపోతున్నా ధాన్యం సొమ్ములు చెల్లించకపోవడం వల్ల అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 300 కోట్లు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 260 కోట్లు, కాకినాడ జిల్లాలో 130 కోట్లు, ఏలూరు జిల్లాలో 40 కోట్లు, తూర్పుగోదావరి జిల్లాలో 130 కోట్లు మొత్తంగా రాష్ట్రంలో 961 కోట్ల ధాన్యం బకాయిలు చెల్లించాల్సి ఉందని అన్నారు. ఈ నెల 15వ తేదీ వరకు కిలో కోకో గింజలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 50 రూపాయల ప్రోత్సాహంతో 500 ధర రైతులకు వచ్చేలా కొనుగోలు చేసేలాగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో కొండలరావుపాలెంలో జరిగిన కోకో రైతుల సమావేశం డిమాండ్ చేసింది. బుధవారం కొండలరావుపాలెం రైతు సేవా కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘ రాష్ట్ర కమిటీ సభ్యులు పాలడుగు నరసింహారావు అధ్యక్షతన కోకో రైతుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు బి రామకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ రైతు సేవా కేంద్రాల్లో అనేక చోట్ల కోకో రైతుల నుండి సక్రమంగా దరఖాస్తులు తీసుకోకుండా ఇబ్బందులు గురి చేయడం వల్ల ఇంకా గింజలు అమ్ముకోలేని పరిస్థితి ఉందని తెలిపారు. ఈనాటి బంగారు మాట. ఆవేశపరుడు ముందు మాట్లాడి తర్వాత ఆలోచిస్తాడు, వివేకవంతుడు ముందు ఆలోచించి తర్వాత మాట్లాడతాడు. మహాత్మా గాంధీ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.